ఐపీఎల్లో సూపర్ వార్ జరగబోతోంది. 17వ సీజన్ తొలి మ్యాచ్లోనే టాప్ క్లాస్ టీంలు తలపడబోతున్నాయి. చెన్నైలో సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఢీకొట్టబోతున్నాయి. రెండు జట్లు బలంగా ఉన్నాయి. పైగా క్రీజ్ ఉన్న టీంలు. దీంతో చెన్నై వార్ ఉత్కంఠ రేపుతోంది. అభిమానుల్లో అంచనాలు పెంచుతోంది. టోర్నీలో శుభారంభంపై రెండు జట్లు పట్టుదలగా ఉన్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలో దిగుతోంది. హోమ్ అడ్వాంటేజ్తో దుమ్ము రేపాలనుకుంటోంది. అయితే సూపర్ కింగ్స్ కెప్టెన్ మారిపాడు. టోర్నీ ఆరంభానికి ఒక్కరోజు ముందు ధోని పగ్గాలు వదిలేశాడు. దీంతో యువ ప్లేయర్ రుతురాజ్ గైక్వాడ్కు కెప్టెన్సీ బాధ్యతలు దక్కాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాత్రం అనుభవజ్ఞుడైన డూప్లెసిస్ కెప్టెన్సీలో ఆడబోతోంది. సఫారీ స్టార్ గతంలో సూపర్ కింగ్స్ తరపునే ఆడాడు. చెన్నైతో ప్రత్యేకమైన బాండింగ్ను పెంచుకున్నాడు. అయితే 2022లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు మారాడు. అప్పటి నుంచి ఆర్సీబీ తరపునే ఆడుతున్నాడు. 2 సీజన్లలోనూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును తనదైన స్టైల్లో నడిపించాడు. బ్యాటర్గానూ హిట్ అయ్యాడు. కానీ ఆర్సీబీకి టైటిల్ను మాత్రం అందించలేకపోయాడు. ఒకవైపు డిఫెండింగ్ ఛాంపియన్, మరోవైపు టైటిల్ కోసం ఎదురుచూస్తున్న జట్టు మధ్య మ్యాచ్ కావడంతో చెన్నై వార్ ప్రత్యేకంగా మారింది. కెప్టెన్సీ వదిలేశాక ధోని తొలిసారి బరిలో దిగబోతున్నాడు. నిజానికి గత ఐపీఎల్ సీజన్ తర్వాత మళ్లీ మహి ఆడలేదు. మోకాలికి ఆపరేషన్ చేయించుకున్నాడు. ఆ తర్వాత ఫిట్నెస్ సాధించేందుకు కష్టపడ్డాడు. ఐపీఎల్ 17వ సీజన్కు కొద్ది నెలల ముందు నుంచే ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. ఫిట్నెస్ సాధించి తొలి మ్యాచ్ నుంచి సత్తా చాటాలనే కసితో కనిపిస్తున్నాడు. ప్రస్తుతం కెప్టెన్సీని వదిలేసిన జట్టును గైడ్ చేయబోతున్నాడు. యువ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్కు మద్దతుగా నిలవబోతున్నాడు. మరోవైపు ధోనికి ఇదే చివరి సీజన్ అనే చర్చ జరుగుతోంది. దీంతో మహిపై అందరి ఫోకస్ పడబోతోంది. గ్యాప్ తర్వాత బరిలో దిగిన ఎలా రాణిస్తాడనేది ఆసక్తి రేపుతోంది. సూపర్ కింగ్స్ బ్యాటింగ్ ఆర్డర్లో రుతురాజ్ గైక్వాడ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, రహానే కీలకం కాబోతున్నారు. ఆల్రౌండర్ శివం దూబే పైన అంచనాలున్నాయి. బౌలింగ్లోనూ సూపర్ కింగ్స్ బలంగానే ఉంది. గత సీజన్లో తుషార్ దేశ్పాండే హైయెస్ట్ వికెట్ టేకర్గా నిలిచాడు. డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ మతీష ప్రతిరణ లేకపోవడం సూపర్ కింగ్స్కు మైనస్ అయ్యే అవకాశం ఉంది. చెపాక్లో రాయల్ ఛాలెంజర్స్కు పూర్ రికార్డులున్నాయి. చివరిగా 2008లో చెన్నైలో సూపర్ కింగ్స్పై ఆర్సీబీ విజయం సాధించింది. ఆ తర్వాత ఆడిన 7 మ్యాచుల్లోనూ ఫెయిల్ అయింది. 2019లో చెపాక్లో జరిగిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 70 పరుగులకే ఆలౌట్ అయింది. అయితే ఈసారి చరిత్రను తిరగరాయాలని ఆర్సీబీ పట్టుదలగా ఉంది. అందుకు తగినట్టే బ్యాటింగ్ ఆర్డర్ బలంగా ఉంది. గత ఐపీఎల్ తర్వాత పొట్టి ఫార్మాట్లో కోహ్లీ 2 మ్యాచ్లే ఆడాడు. ఈ ఏడాది జనవరిలో ఆఫ్ఘన్ పైనే బరిలో దిగాడు. ఆ తర్వాత మ్యాచ్లకు దూరంగా ఉన్నాడు. ఐపీఎల్తోనే ఇప్పుడు రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు. కోహ్లీపై భారీ అంచనాలున్నాయి. ఆ అంచనాలను ఎలా అందుకుంటాడనేది ఆసక్తికరంగా మారింది. మాక్స్వెల్, గ్రీన్, దినేష్ కార్తిక్ పైన టీం మేనేజ్మెంట్ భారీ ఆశలు పెట్టుకుంది. బౌలింగ్లోనూ సిరాజ్ బ్యాచ్ ఇరగదీయాలనుకుంటోంది. చెపాక్లో టాస్ కీలకం కాబోతోంది. పిచ్ స్పిన్కు అనుకూలించే అవకాశం ఉంది. చెపాక్లోని సెంటర్ పిచ్పై మ్యాచ్ జరగబోతోంది. మొత్తానికి చెన్నై వార్ అభిమానులకి కిక్ ఇవ్వడం ఖాయమని ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు.